రాజీవ్ కనకాల సుమ దంపతుల తనయుడు రోషన్ హీరోగా నటించిన తొలి మూవీ బబుల్ గమ్. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, వెంకటేష్ వంటి ప్రముఖులు బబుల్ గమ్ పబ్లిసిటీ ఈవెంట్స్ లో పాల్గొనడంతో మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఆదిత్య పాత్రలో నటించిన రోషన్ కనకాల హైదరాబాద్ కు చెందిన ఓ మధ్యతరగతి యువకుడు. డీజే కెరీర్లో సెటిల్ కావాలనే గోల్తో పనిచేస్తుంటాడు. ఓ పార్టీలో జాన్వీ పాత్రలో ఉన్న మానస చౌదరిని చూసి లవ్లో పడతాడు. ఆమె బాగా డబ్బున్న అమ్మాయి కావడంతో లవ్, ఎమోషన్స్, పెళ్లి వంటి వాటిపై పెద్దగా నమ్మకాలు పెట్టుకోదు. అయితే ఆది డీజే ప్లే చేసే తీరు నచ్చి అతన్ని ఇష్టపడుతుంది. తర్వాత ఇద్దరూ ప్రేమలో పడిపోతారు. ఒక సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తాయి. దూరం పెరుగుతుంది. రెండు డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వీరి లవ్ సక్సెస్ అవుతుందా? డీజే అవ్వాలన్న గోల్ ని హీరో రీచ్ అవుతాడా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో కొత్తదనం కనిపించదు. ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ తప్ప మిగతావన్నీ రొటీన్ గా సాగుతాయి. డీజే అవ్వాలన్న హీరో కోరిక డీజే టిల్లు సినిమాను గుర్తు చేస్తుంది. హీరో ఫ్రెండ్స్ మధ్య ఉండే కొన్ని కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి. లవర్ చేతిలో అవమానానికి గురై కసితో తన గోల్ రీచ్ కావడానికి రోషన్ వేసిన అడుగులు స్ఫూర్తిగా నిలుస్తాయి. హీరో, అతని తండ్రి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తన తప్పు తెలుసుకొని హీరోను అప్రోచ్ అయ్యే విధానం పర్లేదనిపిస్తుంది. చివరగా ఓ సందేశంతో మూవీని ముగిస్తాడు దర్శకుడు. అయితే ఈ ఎండ్ కార్డ్ అందరికీ నచ్చకపోవచ్చు. యూత్ ఈ సందేశాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారనే దాన్ని బట్టి సినిమా హిట్ రేట్ ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ యువకుడు ఆది పాత్రలో రోషన్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా పర్ఫామ్ చేశాడు. జాన్వీ పాత్రలోని మానస చౌదరి అందం, నటనతో ఆకట్టుకుంటుంది. హీరో తండ్రిగా జొన్నలగడ్డ చైతు రోల్ ఆకట్టుకుంటుంది. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి. యువతను అట్రాక్ట్ చేసే విధానంలో సినిమాను కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. తాను అనుకున్న స్టోరీని చెప్పడానికి డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా యూత్ టార్గెట్ గా వచ్చిన ఈ మూవీ పర్లేదు అనిపిస్తుంది. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ సినిమా రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.